అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్ జాలాది. మాది కలసపాడు గ్రామము, కడప జిల్లా. నేను ప్రస్తుతం హైదరాబాద్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు శ్రీ సూర్యనారాయణ గారు, సాహిత్య ప్రియ గుంటూరు వారు పంపిస్తున్నటువంటి సాహిత్యము, సంగీతము వాట్సాప్ గ్రూప్లో మాకు శ్రీ చాటకొండ బాలకృష్ణ గారు చేరవేస్తున్నారు. ఈ విధంగా ఇది మాకు 4-5 గ్రూప్స్లో దగ్గర 400 నుంచి 500 మందికి ఈ మెసేజ్ అనేది వెళ్తూ ఉంది. వారందరి తరపున నేను శ్రీ సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే దేవుడికి సంబంధించినటువంటి ఒక పాటని విని దాన్ని చదువుకొని లేవడం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అందరికీ. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారందరి తరపున నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఆయన సేవలను గుర్తించి సన్మానం చేస్తున్నటువంటి అవోపా వారికి ధన్యవాదాలు. ఇలాగే కంటిన్యూస్గా ఇటువంటి ఎన్నో పాటల్ని మా అందరికీ పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి ఆయనకు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మనలో చాలామంది పాటలు రాస్తుంటాం. సహజంగా ఒక మనిషి జీవితకాలంలో 30 పాటలు, 40 పాటలు, ఇంకా బాగా రాస్తే 100 పాటలు రాస్తే చాలా గొప్ప విషయం. అలాంటిది 2020 జూలైలో ఇప్పుడు ప్రారంభించారు సూర్యనారాయణ గారు. ఇప్పటికి 2050 పాటలు సుమారుగా ఆయన రాయడం జరిగింది. అది అసాధారణమైన విషయం అండి. ఎందుకంటే ఒక పాట రాయడం అనేది ఎంత కష్టం అనేది మనందరికీ తెలిసిన విషయం. పాట రాయడం అనేది చిన్న విషయం కాదు. రోజుకు ఒక పాట రాయడం అందులో కూడా. సో నేను ఒకసారి కూర్చున్నప్పుడు అడిగాను, సార్ ఎట్లా సాధ్యపడుతుంది ఇది అని. ఆయన ఒకటే అన్నారు, ఏమోనండి నాకు తెలియదు, ఆ పరమశివుడు రాయిస్తున్నాడు, నేను రాస్తున్నాను అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా సింపుల్గా ఉన్నాడు ఆయన, చాలా డౌన్ టు ది ఎర్త్. ఎక్కడ ఆయన పాటలు రాస్తున్నాను, ఇంత ఇది ఈ స్థితి అని ఎక్కడ కించిత్ గర్వం కూడా ఆయనలో నేను చూడలేదు. సచ్ ఎ గ్రేట్ పర్సన్ హీ ఈజ్. సరే, పాటలు రాయడం ఒక ఎత్తు అయితే, ఆ పాటల్ని స్వరపరిచి వాటిని వీడియోగా చేసి, మంచి మ్యూజిక్ చేసి వీడియోగా చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది ఇంకా గొప్ప విషయం అన్నమాట. ఎలాంటి సింగర్స్తో ఎంతమందితో పాడించాడు ఆయన. శైలజ గారు లాంటి, ఎస్పి శైలజ గారు లాంటి లెజెండరీ సింగర్స్, అలాగే శ్రీలలిత పాడుతుంది, అద్భుతమైన సింగర్. అలాగే మాలాంటి సింగర్స్తో కూడా, అందరితో, చిన్న పెద్ద అందరి సింగర్స్తో, ప్రతి ఒక్కళ్ళతో మంచి మంచి పాటలు చేసి, ఆయన రాసినటువంటి పాటలన్నింటినీ కూడా మంచి మ్యూజిక్ చేసి ఆయన యూట్యూబ్లో అందరికీ, ప్రజలకి, అందరికీ, సమాజానికి అందిస్తున్నారు అనమాట. చాలా గొప్ప విషయం ఇది. సో అలాంటి గొప్ప వ్యక్తిని, అలా మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు గౌరవించడం అనేది చాలా సంతోషంగా ఉంది. పచ్చిపులుసు సూర్యనారాయణ గారికి ఆ భగవంతుడు, ఆ పరమశివుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఆయన ఇంకా ఎన్నో వేల పాటలు రాయాలని, మాలాంటి కళాకారులు ఎందరినో ఆయన ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు గుండు దిలీప్ అండి. మాది విజయవాడ. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అధ్యక్షుడిని. శ్రీ పచ్చిపులుసు సూర్యనారాయణ గారు గుంటూరు వాస్తవ్యులు, స్ప్రింగ్స్ ఐస్ క్రీమ్ అధినేత, మా సంస్థలో వ్యవస్థాపక సభ్యులు. మరి అటువంటి వ్యక్తి మా సంస్థలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఎందుకంటే వారు నిత్యం శివుని స్మరణలో ఉండి ప్రతిరోజు శివుడి మీద ఒక పాట రాసి స్వామివారికి అంకితం అవ్వడం జరుగుతుంది. గత 2000 రోజుల నుండి, సుమారుగా అంటే 4 సంవత్సరాల నుండి వారు ప్రతిరోజు శివుడి మీద ఒక పాట రాసి ఇవ్వడం జరుగుతోంది. మరి అంతటి గొప్ప వ్యక్తి, అంటే ప్రతిరోజు నిత్యం శివనామ స్మరణలో ఉంటేనే కానీ అది సాధ్యం అవ్వదు. మరి అటువంటి వ్యక్తి మా సంస్థలో ఉండడం మాకు చాలా గర్వకారణం. వారు మరిన్ని పాటలు రాయాలని, నిత్యం ఆ స్వామివారి స్మరణలో ఎంతో వారు ఎన్నో పాటలు రాయాలని
కోరుకుంటున్నాను. మరి ఈ మా వెనకాల ఉండే ఇది కూడా వారే రచించడం జరిగింది మా సంస్థ మీద. మరి నాకు గుంటూరు అవోపా వారు వారిని సన్మానిస్తున్నారని తెలిసింది. నిజంగా నేను వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రసూల్ బాబు. నేను ఈటీవీ పాడుతా తీయగా సింగర్ని. గౌరవనీయులు పెద్దలు అద్భుతమైన గీత రచయిత శ్రీ పచ్చిపులుసు సూర్యనారాయణ గారు, వారు ఆ పరమశివుని భక్తి పారవస్యంతో ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి భక్తి గీతాన్ని రాస్తూ ఇప్పటికీ సుమారుగా కొన్ని వందల పాటలు వారు రాయడం జరిగింది. ఆ పాటల్లో కొన్ని ఆనిముత్యాల లాంటి గీతాలని తీసుకొని వాటిని కంపోజ్ చేసి సంగీతం సమకూర్చే అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పచ్చిపులుసు సూర్యనారాయణ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గుంటూరు వారు శ్రీ పచ్చిపులుసు సూర్యనారాయణ గారికి ఉగాది పురస్కారం అందిస్తున్న శుభ సందర్భంగా పచ్చిపులుసు సూర్యనారాయణ గారికి హృదయపూర్వకంగా వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గుంటూరు వారికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.